ఆ తర్వాత భగవంతుడు ఏమీ చేయలేదు, ఇన్ని పూజలు చేసాము, ఇన్ని వ్రతాలు చేసాము, మమ్మల్ని భగవంతుడు ఏం కాపాడలేదు కాబట్టి మేము ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాం. ఏం పూజలు చేసేసారు? పూజలు చేశారు. ఏం పూజలు చేశారు? ఎవరికి దానం చేశారు? పూజలు చేయమని ఎవరు చెప్పాడు? పూజలు చేయమంటే ఓ అట్టాసం చేసేదా? అట్టాసం ఎలా చేశారు? ఎంతమందికి అన్నదానం పెట్టారు పూజ చేసి? ఎన్ని వేల మందికి అన్నదానం పెట్టారు? లేకపోతే ఎన్ని వేల మంది మీరు బట్టలు ఇచ్చారు అన్నదానం ఉచితంగా? ఇదే కదా దానం అంటే. పూజలు ఏం నేర్పిస్తున్నాయి మనకి? ఇవి కదా మనం తెలుసుకోవాలి. అది మానేసి మేము పూజలు చేసాం, ఉపవాసాలు చేసాం, పూజలు చేసాం, ఎవడు వెళ్ళమన్నాడు? గొరుగు చుండురు గుండులు కొన్ని వేల చార్లు అని అది ఎవరో చెప్పిన శ్లోకం అని నాకు కూడా తెలియదు. మన గుండు ఏదైతే నీ బొచ్చు 100 సార్లు గొరిగినా గుండు తీసుకున్నా ఆ బుర్రలో ఉన్న బుద్ధి మారలేనప్పుడు ఎన్నిసార్లు గుండు తీసుకుంటే ఎందుకు? ఎవడికి కావాలి? ఎవడికి అవసరం అది? అలాగే భగవంతుడు చెప్పినట్టుగా మనం బతకలేనప్పుడు బతకడం ఎందుకు? ఆ తర్వాత నువ్వు మతం మారిపోతే ఏంటి, మతం మారపోతే ఏంటి, ఇందులో ఉంటేంటి? ఎవడికి కావాలి? నువ్వు జాలి దయ కరుణ లేకుండా ఉన్నప్పుడు ఎందుకు? ఎవడి కోసం? ఇవన్నీ చేయకపోతే ఎవరిని ఉద్ధరించడానికి? నువ్వు ఉద్ధరించుకోవడానికా? భగవంతుడు ఏం చెప్పాడు? నీకన్నా కింద స్థాయి వాళ్ళకి జలాన్ని కానీ ఫలాన్ని కానీ ఏదైతే ఇవ్వగలవో వాళ్ళని కష్టాలను ఆదుకోమని చెప్పారు. అంతే తప్ప కానీ ఈ పూజలు చేయి, ఉపవాసాలు చేసి పూజలు చెయ్యండి, కానీ మితిమంగా మీ పూజ మీరు చేసుకోండి. కాబట్టి పూజలు ఈ వ్రతాలు అంటే గొప్ప చేయడం కాదు. మీరు ప్రశాంతంగా ఆరాధన చేసుకోండి, ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, తీర్థయాత్రలు చేయండి.